హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ముకుందమాల స్తోత్రంలో మనం 53 శ్లోకాలకు గాను ఇంతవరకు 36 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని శ్లోకాలు వినిపించడానికి ప్రయత్నిస్తాను. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నిత్య నామనే నమాచార్యపదాయ నితాయ కృపపదాయనే గౌర కథాదామాదయ నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్య నామనే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య తీస్తారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యమనే గౌరతుష్య నమ. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణీతాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. మా శిష్య గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాకందరాలు సమర్పించుకుంటూ స్తోత్రంలోకి ప్రవేశిస్తున్నాము. 37వ శ్లోకం నుంచి ప్రారంభిస్తాం. ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం సదదంధి జజ్జరం కిమౌషధం పృచ్చసి మూఢదుర్మతే నిరామయం కృష్ణ రసాయనం పిబ. ఈ దేహ సౌందర్యము నశ్వరమైనది, నమ్మరానిది. వృద్ధాప్యములో వందల కొలది కీళ్లు బిగిసిపోయిన పిమ్మట చివరికి ఇది మృత్యువాచపడను. అయినచో ఓ దుర్మతి మూఢుడా, ఎందులకై ఔషధము కొరకు అడుగుచున్నావు? ఎన్నడూ నువ్వు భంగపడిన ఔషధముకు కృష్ణ రసాయనమును త్రాగుము. ఈ వ్యాఖ్యానము. తరముకు వచ్చేది జరామరణముల యొక్క హెచ్చరికను యవ్వన ప్రాయము పట్టించుకొనదు. అట్టి బోధనలు ఏ విధముగా సుఖింపవచ్చునో ఎరగనట్టు పాతకాల వ్యక్తులు కానీ యువకులు భావిస్తూ ఉంటారు. సౌఖ్యమే పరమార్థమని వైఖరిని పలువురు తత్వవేత్తలను పిలువబడేవారు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలాంటి వైఖరినే కులశేఖర మహారాజు ఈ శ్లోకంలో తీవ్రంగా ఖండించారు. యవ్వనములో ఉన్నప్పుడే సాధ్యమైనంతగా సుఖింపుము, నీకున్న జీవితం ఒక్కటే కదా అని పేరు కనబడిన సుఖమే పరమార్థం అనే తత్వం గలవారు ఉపదేశిస్తుంటారు. ఈ సలహా నైతికంగా సరైనది కాకపోతే కాక దీని పూర్వపక్షము కూడా అసత్యమైనది. వైదిక విజ్ఞానమును అనుసరించి ప్రస్తుత జన్మలో గడిచినట్టువి మరియు మరి రాబో జన్మలో కలుగునట్టి అసంఖ్యాక జన్మలలో ఒకనొకటి మాత్రమే. ఈ విధమైన సుఖమే పరమార్థమనే తత్వము గొప్ప ఉపద్రవములకే దారి తీయగలదు. యవ్వనమును దుర్వినియోగపరిచిన కర్మఫలము ఈ జన్మలో మరియు తదుపరి జన్మలో కూడా గొప్ప కష్టమును కలుగజేయను. క్షణభంగురమైన జీవితమును వృధాపరిచడి బద్ధజీవుని కథను శ్రీల భక్తి వినోద ఠాకూరులు శరణాగతి కవితలో ఇట్లు వివరించరు. అమృతమని పలుకుతూ హలాహలమును త్రాగితివి. ఇప్పుడు జీవన సంధ్యా సమయం అర్థించింది. వృద్ధాప్యం సమీపించగానే సుఖం కనుమరుగైంది. వ్యాధిచే పీడింపబడి కష్టముల పాలైనట్టు ఇంద్రియాలు ఇప్పుడు దుర్బలమైనవి. దేహము క్షీణించి అలసినది. యవ్వన సౌఖ్యములను కోల్పోయి నా ఉత్సాహము క్షీణించినది.
ఏమాత్రము భక్తి లేనందున జ్ఞానహీనుడు ఒకటి చేత నాకిప్పుడు తోడెవరు? దేవా, పతిత భావన, నీవే నాకు తోడ్పడగలవు. నేను నిక్కముగా పతితుడను, నరాధముడను. నన్ను ఉద్ధరించి నీ పాదపద్మముల చెంత నిలుపుకొను. క్షీణిస్తున్న తన ఆరోగ్యంకి ఏదైనా మందు తీసుకోవాలని ఆరాటపడి మూర్ఖుడైన వృద్ధుణ్ణి కులశేఖర మహారాజు వందలిస్తున్నారు. ఈ భౌతిక జగత్తులోని ఏ ఔషధమైనను జరా వ్యాధులను నివారించలేదు. ఇంకా ముసలాతనం రాకుండా ఉండేందుకు కానీ, వ్యాధులు రాకుండా ఉండేందుకు కానీ ఏ మందులు లేవు ఈ భౌతిక జగత్తులో. ఆధునిక కాలంలో అల్లోపతి మంది వాటి లక్షణాలు తాత్కాలికంగా మరుగుపరచవచ్చును. మనకి తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది తప్ప వాటికి పూర్తిగా నయం అనేది కనిపించదు అని చెప్తున్నారు. వాస్తవముగా ఉపశమనాన్ని కలిగించే ఔషధము కృష్ణ రసాయనమే. అంటే కృష్ణ చైతన్యం, కృష్ణుడి గురించి తెలుసుకోవడం, ఆయన నామస్మరణ చేసుకోవడం, ఆయన భక్తుల సాంగత్యంలో ఉండడం, వీటి గురించి చెప్తున్నారు. వృద్ధాప్యంలో శ్రీకృష్ణ వైపు కాకుండా కేవలం వైద్యుల వైపుకు తిరుగుట కేవలం వెర్రితనం. ఇంకా అంత ముసలితనం వచ్చి ఇంకా ఎన్నాళ్ళు ఉండమన్న స్థితిలో కూడా ఇంకా మనం వెర్రి ఆలోచనలతో ఇదవకుండా కొంచెం అప్పుడైనా కొంచెం దేవుణ్ణి తలుచుకోమని మనకి హెచ్చరిస్తున్నారనమాట. తీర్థ ప్రదేశాలలో ముఖ్యంగా బృందావనంలోని వృద్ధులలో జ్ఞానోదయాన్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ యాత్రలు మనకి దేవాలయాలు పూర్వకాలం ఎప్పటి నుంచో ఉన్న ఈ బృందావనం, ఈ ద్వారకా, ఇవన్నీ యాత్రా స్థలాలు కదా. అక్కడ చాలామంది వృద్ధులు ఇంక చివరి దశలో అక్కడికి చేరుకొని అప్పుడు కూడా వాళ్ళు ఎంతో భక్తితో తెల్లవారుజామునే లేచి ఆలయ సందర్శనం చేసుకుంటూ ఉంటారు. తెల్లవారుజామునే భక్తి ప్రపత్తులతో ఎంతోమంది వృద్ధులు ఆలయ సందర్శనం చేసుకుంటాను మనం అక్కడ చూడవచ్చు. శరీరం దుర్బలముగా ఉన్నప్పటికీ వందలాది వృద్ధులు బృందావనానికి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. వారిలో కొందరు సగము నడుము వంగిపోయి ఉంటారు. మరికొన్ని సంవత్సరాలు జీవించేలా లేదా బాధా నివారణకు వారికి పాశ్చాత్య వైద్యం లభించడం లేదని కొందరు విమర్శింపవచ్చును. కానీ బృందావనంలోని బాబాజీలు మరియు వితంతువులు ప్రతి ఉదయం ఆలయాల్లోని శ్రీకృష్ణుని దర్శిస్తూ జయరాధే అని పలుకుతూ ఉంటారు. నిజమునకు వారే భాగ్యవంతులు, పరమ బుద్ధిమంతులు. వారు కృష్ణరసాయనాన్ని తాగుతున్నారు. ఆ ఔషధము వారికి కృష్ణధామములో నిత్య జీవితాన్ని ప్రసాదించగలదు. ఈ ఔషధమును జీవితారంభం నుండే త్రాగవల్లని వేదశాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి. కానీ మానవుడు అట్లు చేయటం ఆదిలో నిర్లక్ష్యపరచలను జీవిత చివరి రోజుల్లో దానిని త్రాగి జన్మమృత్యువులు అనే భౌతిక రోగాన్ని నయం చేసుకోవచ్చును. కనీసం ఆ వృద్ధాప్యంలోకి వచ్చాకనే దేవుని నామం స్మరించుకుంటూ చివరి క్షణంలో ఆయన తలుచుకుంటూ ఉంటే ఆయన ధామానికి చేరుకోవచ్చు. అసలు చిన్నతనం నుంచి ఈ భక్తిని అలవాటు చేయాలని భక్తిలో మార్గంలో పిల్లల్ని ప్రవేశపెట్టి అక్కడి నుంచి అలా నడిపించుకుంటూ వెళ్తే వాళ్ళు ఉన్నత స్థితిలోకి వస్తారని చెప్తారు. కనీసం అది జరగకపోయినా ఆ చివరి దశలో అయినా మనం నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ 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 జన్మలు తీసుకుంటూనే ఉండాల్సి వస్తుందని ఆ విషయమే ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ. 38. ఆశ్చర్యమే తద్ది మనుష్యలోకే సుధాం పరిత్యజ్య విషం పిబంతి నామాని నారాయణ గోచరాణి త్యక్త్వాన్యవాచః కుహః పఠంతి. జనులు సరిదిద్దనాని వారై జీవనదాయకమైన నారాయణ నామామృతం త్యజించి దానికి బదులు అన్య విషయ చర్చ అయినది విషమును పానం చేస్తున్నారు. మనుష్యలోకమంది ఇది ఎంతటి మహాచర్యకరమైన విషయము. ఈ నారాయణ నామస్మరణ చేయకుండా పనికిరాని భౌతిక విషయాల మీదే చర్చలు చేస్తూ సమయం అంతా వృధా చేస్తున్నారు. ఇదంతా ఆశ్చర్యమే కదా అని చెప్తున్నారు. వ్యాఖ్యానం. ఈ స్తుతి మహాభారతము వనపర్వము 313, 116లోని ఒక శ్లోకమును స్మరణకు తెచ్చును. ఈ ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమీ తండ్రి ధర్మదేవత యక్షరూపంలో ప్రశ్నించినప్పుడు దానికి సమాధానముగా ధర్మరాజు ఈ శ్లోకమును సమాధానముగా పలికాను. అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం శేషాస్తావరమిచ్చంతి కిమాశ్చర్యమత పరం.
ప్రతిరోజు ఈ ప్రపంచమున అసంఖ్యాక జీవులు యమసదనమునకు వెళ్తున్నారు. ఆయనను మిగిలి ఉన్న వారు ఇక్కడ శాశ్వత స్థానమును కోరుతున్నారు. దీనికంటేనూ ఆశ్చర్యకరమైన విషయం మరేముండును? అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం ఏమిటి అని ధర్మరాజుని యక్షుడు అడిగినప్పుడు ఆయన చెప్తాడు, కళ్ళ ముందే ఎంతోమంది చనిపోతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కానీ ఎవరికి వాళ్ళు మాత్రం చావరు అన్నట్టుగా, ఇక్కడే ఉంటాం అన్నట్టుగా భవిష్యత్తు కోసం ఎన్నెన్నో ప్లాన్లు వేసుకుంటూ సమయాన్ని వాళ్ళు వృధా చేస్తున్నారు. దానికంటే ఆశ్చర్యం ఇంకేం ఉంటుంది అని చెప్పి అడుగుతాడు అప్పుడు ధర్మరాజు గారు. ఈ కులశేఖర మహారాజు ధర్మరాజు ఇరువురును ఆశ్చర్యము అనే పదమును ప్రయోగించారు. పరమ బుద్ధిహీనత అనే భావంలో ఆ పదము వాడబడింది. అనివార్యమైన మృత్యువును గుర్తింపక క్షణభంగురమైన జీవితమును వృధాపరుస్తూ తదుపరి జన్మకు సన్నద్ధులు కాని విధముగా జనులెంతగా ఆత్మఘాతకులు బుద్ధిహీనులై ఉన్నారని ధర్మరాజు ఆశ్చర్యపడ్డాడు. నారాయణ నామోచ్చారణచే జనులు నిత్య జీవితాన్ని పొందగలిగినప్పటికీ వారు ఆ కార్యము చేయలేకపోవటం వల్ల కులశేఖర మహారాజు ఆశ్చర్యపడ్డాడు. నారాయణ నామం ఉచ్చరించడం అదేమి కష్టమైన పని కాదు కదా, కానీ అది ఎన్నో జన్మలు సుకృతం ఉంటే కానీ అది మనుషులు మనకు చెప్పినప్పుడు కూడా మనం వినం. ఎవరైనా మన మంచి కోరి నామం తీసుకోండి అని చెప్పినా మనం వినం. ఎందుకంటే మనకి ఇంకా ఆ కర్మఫలం ఉండిపోయింది. అది పోయినప్పుడే మనం ఆ నామంలోకి వస్తాము. నామస్మరణ చేసుకుంటూ మనకి మొదలు పెడితే ఒకసారి దాన్ని వదిలిపెట్టాలని అనిపించదు, ఇంకా ఇంకా చెయ్యాలనిపిస్తుంది. అలాగే ఈ కృష్ణుడి గురించి కథలు విన్న కొద్దీ, లీలలు వింటున్న కొద్దీ, క్లాసుల్లో ఒక క్లాసులో వింటుంటే ఇంకా వినాలి, ఇంకా వెళ్ళాల్స్తూ మళ్ళీ ఇంకా ఇప్పుడు మనకి యూట్యూబ్లో అనేకమైన సీనియర్ డివోటీలు ఎన్నో ప్రసంగాలు మనకి యూట్యూబ్లో పెడుతున్నారు. అవన్నీ వినాలని, ఇంకా తెలుసుకోవాలని అలా ఆశపడుతూ ఉంటుంది. ఆనందముగా నామామృతమును గ్రోలుటకు బదులు జనులు లోకచర్చైనటి విషమును పానం చేయట పరమాశ్చర్యకరము. లోకచర్చను శ్రీల ప్రభుపాదుల వారు కప్ప బెకబెకలతో పోల్చడి. అది మృత్యు అనే సర్పమునే ఆకర్షించగలదు. కప్ప ఎక్కడో చేరి బెకబెకలాడుతుంటే ఓహో కప్ప ఎక్కడుందా అనుకొని పాము వచ్చి దాన్ని మింగేస్తుంది. అంటే నేను ఇక్కడ ఉన్నాను అని దానికి తెలియజేసినట్టు అవుతుంది. అంత తెలివి తక్కువగా అలా అరవటం వల్ల అని. అలాగే ఈ దేవుడికి సంబంధించిన విషయాలు కాకుండా భౌతిక విషయాలు చర్చించుకునే వాళ్ళు కూడా అలాగే వాళ్ళు మృత్యువుని ఆకర్షిస్తారు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల గారు పోల్చారు దాన్ని. నామోచ్చారణమే సర్వస్వం కాదు కదా అని ఎవరైనా వాదింపవచ్చును. మేము బ్రహ్మజ్ఞానం చేయకూడదా? పరితత్వ విషయమును చర్చింపకూడదా? నారాయణ నామాన్ని ఉచ్చరించినంత మాత్రాన కులశేఖర మహారాజు మమ్మల్ని ఎందుకు ఖండించవలను అని కొంతమంది అడగచ్చు. దీనికి కారణము భగవన్నామ కీర్తనమే జనులకు వేరుగా యుగధర్మమని తెలుపబడింది. ఈ కలియుగంలో భగవన్నామ కీర్తనమే యుగధర్మం. ఇప్పుడు మనకి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము 4 యుగాల్లో ఉన్నాయి. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాల ఆయుష్ ఉండేదిట. వాళ్ళు 15,000 సంవత్సరాలు తపస్సు చేశారు. తర్వాతకు వచ్చేటప్పటికి త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలే ఆయుష్. వాళ్ళు యజ్ఞయాగాదులు చేశారు. ద్వాపర యుగం వచ్చేటప్పటికి 1000 సంవత్సరాలే ఆయుష్. వాళ్ళు విగ్రహ పూజ, విగ్రహారాధన, దేవాలయాలు కట్టించి విగ్రహాలను పూజ చేశారు. మన కలియుగ దగ్గరికి వచ్చినప్పటికీ 100 సంవత్సరాలే ఆయుష్ అన్న అది కూడా చాలామంది ఉండట్లేదు. అనారోగ్యాలతో ప్రమాదం వల్ల ఏదో విధంగా అర్ధాంతరంగానే వెళ్ళిపోతున్నారు. మనకి అతి సులువైన మార్గం నామ సంకీర్తనం కలియుగంలో అని చెప్పి మనకి ఇచ్చారు. ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మనకి కష్టమైన పని కాదు. మనం అది నామాన్ని తీసుకుంటే మనకి ఈ యుగానికి మనకి యుగధర్మం కాబట్టి మనకి అది తేలిగ్గా మనం ధరించగలుగుతాం. యోగము, ధ్యానము వంటి ఇతర ఆధ్యాత్మిక పద్ధతులు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టే పూర్వయుగములకు ఉపదేశించబడ్డాయి. ఆ యుగాలకి అది అనుకూలం కాబట్టి పరిస్థితులు అవి చెప్పారు. కానీ ఈ యుగమునకు వేదశాస్త్రములు, ప్రామాణికాచార్యులు హరినామ సంకీర్తనమే అత్యంత సులభము, మహోన్నతమైన పద్ధతి అని ప్రకటించారు. దీన్ని త్రోసిపుచ్చుట మొండితనము, మూర్ఖత్వమే కాగలదు. హరినామ సంకీర్తనంలోని భక్త బృందము బర్కిలీ నగరంలో నిత్యము నగర సంకీర్తనము కావించినప్పుడు డాక్టర్ జేఎఫ్ స్టాల్ అను విశ్వవిద్యాలయ తత్వశాస్త్ర ప్రధానాచార్యుడు
1970వ సంవత్సరంలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఈ ఉద్యమము ప్రామాణికము కాదు అని చెప్పాను. తత్వావగాహన కొరకై భక్తుల నామ సంకీర్తనలో సుదీర్ఘకాలం గడపవలసి వచ్చుట దానికి కారణమని అతని వాదన. తర్వాత శ్రీల ప్రభుపాదుల వారికి మరియు డాక్టర్ స్టార్కు మధ్య అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినవి. ఆధ్యాత్మిక పురోగతి ఇతర పద్ధతుల కంటేనూ హరినామ సంకీర్తనకే అధిక ప్రాధాన్యతనివ్వవలనని శాస్త్రాధారంతో శ్రీల ప్రభుపాదుల వారు నిరూపించారు. నిరంతర నామ సంకీర్తనము భగవద్గీత ఉపదేశించుట లేదని డాక్టర్ స్టాల్ తెలిపినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు 9వ అధ్యాయములోని 14వ శ్లోకమును ఉదాహరించారు. దానిలో శ్రీకృష్ణ భగవానుడి మహాత్ముల గురించి వివరిస్తూ సతతం కీర్తయంతో మాం, వారు సతతము నా మహిమలనే కీర్తిస్తుంటారు అని చెప్పారు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసుతే. ఈ మహాత్ములు దృఢ నిశ్చయంతో యత్నించువారే సదా నా మహిమలను కీర్తించుచు నాకు నమస్కారమొసగుచు నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజింతురు. ఇక వేరే విధమైన ఏ ఆలోచనలు లేకుండా నన్నే పూజిస్తుంటారు, నా మహిమలే కీర్తిస్తూ నలుగురు ఒక చోట ఎక్కడ చేరినా ఈ నా గురించే చెప్పుకుంటూ ఉంటారు, వీళ్ళు ఎప్పుడూ కూడా నన్ను భక్తితో పూజిస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు మహాత్ములు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పడం జరిగింది. శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత నుండి, శ్వేతాశ్వేతరోపనిషత్తు నుండి, నారద పంచరాత్రము నుండి ఇతర శ్లోకాలను ఉదాహరిస్తూ హరే కృష్ణ మహామంత్ర కీర్తన ప్రాధాన్యతను నిరూపించరు. ఆయన ఊరికే మాటలతో చెప్తే ఎవరైనా అంతే కదా, మనకి ఏదైనా ఒక మాట చెప్పారంటే దానికి మనం ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు, ఇలాంటి ఆలోచనలు ప్రశ్నలు వస్తాయి మనకి. ప్రభుపాదుల వారు ఎక్కడా చదువుకోకుండా పురాణాలు శాస్త్రాలు ఇవన్నీ ప్రామాణికంగా చూపిస్తూ మరి ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. అందుకే ఆయన భగవద్గీతని యథాతథము అన్నారు. నేను యాజిటీగా చెప్పాను తప్ప సొంత కల్పనలు ఏమీ లేవు, ఇవన్నీ పురాణాల నుంచి శాస్త్రాల నుంచి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఆయన గట్టిగా నొక్కి చెప్పగలిగారు. దానికి ప్రధానాచార్యుడు తాను కూడా వేద నిర్ణయంకు విరుద్ధంగా కొన్ని వాక్యాలను ఎత్తి చూపగలను సమాధానం ఇచ్చాను. ఎటువంటి నిర్ణయంకు రాకుండా ఈ విధమైన పరస్పర ఉదాహరణలు నిరంతరము కొనసాగగలమని, కనుక నిష్ఫలముగా వాదించుటకు బదులు శ్రీ చైతన్య మహాప్రభు వంటి ప్రామాణికుల నిర్ణయమును ఆమోదించవలనని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. పాశ్చాత్య యువత ఈ పద్ధతిని అనుసరించి భగవద్భక్తులు అవటను చూసి నామ సంకీర్తన ప్రభావం తెలుసుకోవచ్చునని కూడా శ్రీల ప్రభుపాదుల వారు తెలిపారు. ఆయనే చేసి చూపించారు కదా. అమెరికా వెళ్ళి అక్కడ మాదక ద్రవ్యాలు లాంటి హిప్పీ కల్చర్లో ఉన్న యువకులందరినీ ఆయన హరే కృష్ణ నామావ్రతం రుచి చూపించి అందరినీ హరే కృష్ణ మంత్ర కీర్తన చేయించి అందరినీ భక్తులకు తీసుకొచ్చారు. ఇంకంతకంటే ఇంకేం కావాలి ఉదాహరణ. ఆధ్యాత్మిక విషయ సంబంధంలో మానసిక కల్పనతో కూడిన చర్చ పవిత్ర హరినామ సంకీర్తన కంటేనూ తక్కువ విలువైందేంచో ఇక లౌకిక చర్చ ఖచ్చితంగా విలువరహితమగును. జన్మ మృత్యువుల నుండి మోక్షమే మానవ జన్మ లక్ష్యమనే విషయము దురదృష్టవశాత్తు అధిక శాతము జనులకు తెలియదు. ఎంతసేపు ఏదో ఉంటాం, తింటాం, పడుకుంటాం, మనం ముసలాళ్ళం ఏవేకి పోలిపోతాం, అంతే కదా, ఎవరైనా అంతే కదా అని అనుకుంటారు తప్ప మనం భక్తిలోకి వెళ్తే ఆయన పాదాలు పట్టుకుని ఆయన్నే శరణం వేడుకుంటే మనం ఈ జన్మ మృత్యువులు అనేవి లేకుండా ఇంకా ఆయన ధామానికి వెళ్తాము, ఆయన దగ్గర ఉండిపోతాము అన్న ఆలోచన ఎవరు తెలుసుకోలేకపోతున్నారు అని ఇక్కడ. కనుక తమ మోక్షమునకు పూర్తిగా అసంగతమైన విషయాలను ఉదయం నుండి రాత్రి వరకు చర్చించలో వారికి తప్పేమీ గోచరించదు. జీవితమును ఆ విధముగా వృధాపరచుటలో గల దోషమును గురించి ఆచార్యులు వారికి అసంఖ్యాకమైన హెచ్చరికలు చేసి ఉన్నారు. ఇక్కడ శాశ్వతమైన సుఖము కొరకు వెతుకుట కేవలము స్వప్నం ఉంటిదే అని తెలియజెప్పుటకు
ప్రకృతి వారికి అనేకమైన కఠిన గుణపాఠాలను నేర్పుతూ ఉంటుంది. అయినను ఆశ్చర్యమేమనగా జనులు తమ మరణమును మరిచిన వారై ప్రాణదాయకమైన నామామృతమును త్యజించి ప్రజల్పమనడి హాలాహలమని పానం చేస్తుంటారు. ప్రజల్ప అంటే పనికిరాని విషయాలు మాట్లాడుకోవడం, వాటి వల్ల మనకి ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఇంకా మనసులు పాడు చేసుకోవడం, ఆవేశాలు తెచ్చుకోవడం, కలహాలు పెంచుకోవడం తప్ప. అలా కాకుండా మనం ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఈ నామస్మరణే చేసుకుంటూ ఉంటే అది మనని కృష్ణుని పాదాల వైపుకు నడిపిస్తుంది. హరే కృష్ణ. 39వ శ్లోకం. త్యజంతు బాంధవా సర్వే నిందంతు గురవో జనాః తథాపి పరమానందో గోవిందో మమ జీవనం. బంధువులు నన్ను త్యజించరను, గురువులు పెద్దలు నన్ను నిందించరను, పరమానందమయుడుగు గోవిందుడే నా ప్రాణాధారముగాక. కొంతమంది భక్తులు కొంచెం ఇంట్లో ఎవరైనా భక్తితో ఉన్నారంటే వాళ్ళు వేళాకోళం చేయడం, వెనక్కి లాగడం, విమర్శించడం ఇలాంటివి చేస్తుంటారు. అలా ఎవరు నన్ను ఏం చేసినా కూడా నేను ఈ గోవిందుని పాదాలు వదిలిపెట్టను అని చెప్తున్నారు ఆయన. వ్యాఖ్యానం. సామాన్య జనులు భగవద్భక్తులను మూర్ఖులు అని నిందించవచ్చును. ఎందుకంటే సరదాగా సినిమాకి వెళ్ళొచ్చు కదా, హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎందుకు 24 గంటలు అలా కూర్చుంటారు అని చెప్పి కొంతమంది ఇంట్లో వాళ్ళు కానీ బయట చుట్టుపక్కల వాళ్ళు కానీ సతాయిస్తూ ఉంటారు. అలాంటివి పట్టించుకోవద్దు అని చెప్తుంటారు. కానీ నిజముగా పండితులైన వారు అట్లా ఎన్నడూ చేయరు. విషయం భక్తులు దేవుడి గురించి కొంచెమైనా అవగాహన ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా అలా చేయరు. నవవిధ భక్తి విధానాలచే జీవితాన్ని కృష్ణునికి అంకితం చేసిన వాడు పూర్ణ జ్ఞానము కలిగి ఉన్నందున అతన్ని ఉత్తమ పండితునిగా భావింపవలను అని శ్రీమద్భాగవతము 7వ స్కందము 5వ అధ్యాయము 24వ శ్లోకంలో భక్త ప్రహ్లాదుడు పలికెను. ఇందులో నవవిధ భక్తుల్లో మొదట్లోనే శ్రవణము ఉంటుంది. మనం ఇలా ప్రామాణికులైన గురువుల ద్వారా కృష్ణుని లీలలు, కృష్ణుని గురించి విషయాలు, భగవద్గీత, భాగవతం నుండి చర్చలు ఇవన్నీ వింటూ ఉంటే మనకి ఆయన మీద అనురక్తి పెరిగి భక్తి కలుగుతుంది. అలా తర్వాత శ్రావణం తర్వాత కీర్తనం, మనం ఈ విన్న విషయాలు మనం చర్చించుకుంటూ ఉండడం, ఆయన గురించి పాటలు పాడడం, ఇవన్నీ మనకి కీర్తనలోకి వస్తాయి. తర్వాత స్మరణం, మళ్ళీ అవి తలుచుకుంటూ ఉండడం, తర్వాత పాదసేవనం, అర్చనం, దాస్యం, ఇవన్నీ కూడా 9 రకాలుగా ఉంటుంది ఈ భక్తి మార్గంలో. కానీ కలియుగంలోని జనులు అజ్ఞానం వలన సాధువులైన భక్తులను అపహాస్యం చేయుచు రాజకీయ నాయకులను, మనోరంజన కార్యక్రమాలను, క్రీడలను ప్రశంసిస్తూ ఉంటారు. కులశేఖర మహారాజు వంటి సాధువుల నుండి ధైర్యమును పొందిన వారే భక్తులు తమను సామాన్యులు అగౌరవపరిచినప్పుడు సిగ్గుపడరాదు. ఆయన మహారాజు అయినప్పటికీ భక్తి మార్గంలో ఒక సాధువులా జీవించాడు ఆయన. ఏమైనను తమ నడవడిచే వైష్ణవులు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ప్రసన్నుడొకటను గురించి వారు స్మరించవలను. తమ ప్రవర్తన బట్టి, తమ భక్తిని బట్టి ఆయన మన పట్ల ప్రసన్నుడవుతారు, మన మీద కరుణ చూపిస్తాడు అన్న విషయం మాత్రమే మనం గుర్తుంచుకుంటే మిగతా వాళ్ళు ఏమన్నా కూడా మనం పట్టించుకోవడం కానీ, బాధపడడం కానీ, అలాగని వాళ్ళు అంటున్నారు కదా అని మన ఈ మార్గాన్ని వదిలిపెట్టేయడం కానీ చేయకూడదు. నారదముని కూడా తన భక్తియుక్త కార్యాల వల్ల నిందితుడయ్యను. దక్షుని పుత్రులకు వైరాగ్యమును బోధించిన కారణం అతని చేత నారదుడు శపింపబడెను. ఆయనను అతడు సహనశీలుడై ప్రచారము నిమిత్తము లోక సంచారాన్ని కొనసాగించను. నారదముని మరియు అతన్ని అనుసరించు భక్తుల లక్ష్యము జనుల జీవితమును కలవరపెట్టుట కాదు, కానీ వారి కార్యము అపార్థమును గురి అయినచో వారు తమ కర్తవ్యమును విడిచిపెట్టక భగవంతుని పక్షమున తమ కర్తవ్యమును కొనసాగింపవలను. ఆయన భక్తులకు, ఆయన జనాలందరికీ భక్తి మార్గం సూచించడానికే వస్తారు నారదముని. కానీ కొంతమంది ఆయన చేసే పనులు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని విమర్శిస్తూ ఉంటారు, మాటలంటూ ఉంటారు. అయినా సరే అవేమీ లెక్క చేయకుండా ఆయన భగవంతుడి ఆదేశం ప్రకారం ఈ మంచి కార్యక్రమాల కోసం ముందుకు వెళ్తూనే ఉండేవారు. ఆయన నారదముని మరియు అతని పరంపరలోని వారు ఇతరుల బంధుత్వాలను, సంసారిక జీవితమును త్రెంచివేయుదురు కనుక బంధువుల నడుమ వైరమును సృష్టించువారని, అంటే సౌహృదఘ్నం,
కొన్నిసార్లు నిందింపబడతారు. ఈయన ఊరికే తంపులు పెడుతూ ఉంటాడు, తగాదాలు పెడుతూ ఉంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండేవారు సినిమాల్లో చూపించిన ప్రకారం చూసి. కానీ ఈయన ఎప్పుడు పాపం లోక కళ్యాణం కోసం అది భగవంతుడి ఆదేశానుసారమే చేసేవారు. నిజమును గట్టి భక్తులు జీవాత్మలందరికీ మిత్రులు, సుహృదం సర్వభూతానం. అయినను కొన్నిసార్లు వారు శత్రువులుగా భావింపబడతారు. ప్రచార కార్యక్రమం కఠినమైనది, ఉపకార స్థితి లేనిదైనను ప్రచారకుడు భగవదాదేశములనే అనుసరిస్తూ భౌతిక ద్రలకు భయపడక నిలవవలను. భక్తుడు అనేవాడు ఎప్పుడు నేను భక్తి చేసుకుంటాను చాలే అని అనుకోకుండా ఆ భక్తి గురించి తనకు తెలిసిన విషయాలు నలుగురికి చెప్తూ నలుగురిని భక్తి మార్గంలో తీసుకురావడానికి ముందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి. అలా చేయడంలో కష్టాలు ఎదురవుతుంటాయి, నిందలు పడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. అయినా సరే వాటికి భయపడక వీళ్ళందరినీ మంచి మార్గంలో నడిపించడానికి వాళ్ళకి ఉపకారం చేయాలని చెప్తున్నారు. అది ఎక్కడ చెప్పారు? శ్రీల పరమపాదుల వారు తమ భాగవత వ్యాఖ్యానము శ్రీమద్ భాగవతము 6వ స్కందము 5వ అధ్యాయం 39లో తెలిపారు. సారాంశమేమనగా భక్తుడు తన కర్తవ్య నిర్వహణ కావిస్తూ ఆనందముగా ఉండవలనే కానీ కలతను కలిగించే స్వభావాన్ని వృద్ధి చేసుకొనరాదు. కులశేఖర మహారాజు ఇక్కడ వెల్లడి చేసిన భావన మాధవేంద్రపురి ఒక శ్లోకములో ఇట్లు తెలిపిరి. మోహగ్రస్తుడనైతినని నీతి కోవిదుడు నన్ను నిందించుగాక, దారిని నేను పట్టించుకొనను. దారి తప్పితులని వేదవాదులు దూషించినను, ఆశాభంగములకు గురైతులని బంధుమిత్రులు పలికిరను, సోదరులు మూర్ఖుడనని దూషించను, గొప్ప సంపన్నులు నన్ను వెర్రివాడిన నీవు అతి గర్వితుడు నీవు తత్వవేత్తలు ధ్రువపరచవచ్చును. నేను అసక్తుడనైనను గోవిందుని పాద పద్మ సేవా నిశ్చయము నుండి నా మనస్సు అంగుళమైనను కదలబోదు. ఎవరెవరు ఎలా విమర్శించినా సరే నేను మాత్రం భగవంతుడి పాదాలను వదిలిపెట్టను అని చెప్తున్నారని. హరే కృష్ణ. 40వ శ్లోకము. సత్యం బ్రవీమి మనుజా స్వయమోత్వబాహు యో యో ముకుంద నరసింహ జనార్దనేతి జీవో జపచ్చను దినం మరణే రణే వా పాషాణ కాష్ట సదృశాయ దదాత్యభీష్టం. ఓ మానవులారా, చేతులను పైకి చాచి ఈ సత్యమును ప్రకటిస్తున్నాను. ఎవడు ముకుంద నృసింహ జనార్దనాయను నామమును అనుదినము ఉచ్చరించునో, చివరకు యుద్ధరంగముందు కానీ మరణమాసన్నమైనప్పుడు కానీ వాటిని పలుకునో, అతడు తనాభీష్టమును పాషాణముతో లేదా దారుతో సమానమైనదిగా కాంచును. ఈ దేవుడి నామస్మరణ చేసుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా తమ కోరికల గురించి ఆలోచించరు. దేవుడికి ఎలా ఉంటే దేవుడు మనం ఎలా ఉంటే ఇష్టపడతాడో అలా ఉండడానికే ప్రయత్నిస్తారు వాళ్ళు. వ్యాఖ్యానం. వాంఛలను అంచుకుంటే అత్యంత కఠినమని ఆత్మోద్ధారణకు శ్రద్ధగా యత్నించి వారు ఎవరైనా ఎరుగుదురు. ఒకప్పుడు ఆ వాంఛలు విపరీతంగా ప్రయోగపడగా జనులు వాటిని గుప్తముగా ఉంచుకునను అంతరములో వాటిని పొందాలని అభిలషిస్తూ ఉంటారు. తమకు వచ్చిన కోరికలన్నీ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది అయితే బయటికి తెలియకుండా జాగ్రత్త పడతారు, కానీ లోపల అది ఎప్పుడు అవకాశం వస్తుందా, కోరిక ఎప్పుడు తీర్చుకుందామా అని చూస్తూ ఉంటారు. అనామకుడు ఎట్టి నేర్పు లేకనను తానొకనాడు ఈ ప్రపంచమునికే నియంత కావాలని భావించును. ఎక్కడ అసలు కొంచెం కూడా పలుకుబడి లేని వాడు కూడా మొత్తం ప్రపంచం అంతా నా గుప్పిట్లోకి వచ్చారు, నేను ప్రపంచానికి అధిపతిని కావాలి అని కోరుకుంటూ ఉంటాడు. చిన్నపాటి కవి కూడా తాను షేక్స్పియర్ కావాలని కలలుగాను. ఈ విధముగా భౌతికులు తమ వాంఛలకు ఎల్లప్పుడూ గాలి వీస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ముందుకు నడుముంచు ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ భౌతికమైన వాంఛలన్నీ వ్యర్థములని భగవంతుడు శుద్ధ భక్తులు చక్కగా ఎరుగుదురు. యశస్సును ఎందుకు కోరుకుంటున్నావు, అది పంటి పెంట వలె వ్యర్థమని నీవు ఎరగవా అని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు మనకు బోధించుట కొరకై తమ మనసును విమర్శించి పలికిరి. వీళ్ళు కొంతమంది ఏంటంటే మనకి వాళ్ళ మనసుని హెచ్చరిస్తున్నట్టుగా మనకి చెప్పడానికి అనమాట. మనకి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని చెప్పడానికి, మన మనసును మనం అదుపులో ఉంచుకోవాలని చెప్పడం కోసం వాళ్ళ మనసు ఏదో తప్పు చేసినట్టు వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నట్టుగా కొన్ని మనకి
కవితలు లాంటివి కొన్ని మార్గదర్శకంగా మనకి ఇస్తూ ఉంటారు. రఘునాథ గోస్వామి కూడా తాము రచించిన మనశిక్షలో మనస్సును విమర్శిస్తూ దీనితో సమానమైన ఉదాహరణను ఉపయోగించింది. యశోవాంఛన ఆయన హృదయంలో నర్తించిన మురికి చండాలునితో పోల్చను. అంటే మనకి కీర్తి కావాలి, అందరూ మనకి గొప్పగా చెప్పుకోవాలి అని కొంతమంది ఆశిస్తూ ఉంటారు కదా, దాని గురించి. కనుక భక్తులు నామాశస్సుల పట్ల, ప్రతిష్ట అని పిలువబడే ఉన్నత పదవుల పట్ల ప్రతిష్టాస సూక్ష్మక కోరిక కూడా హృదయంలో కలగకుండానట్లు సావధానులై ఉండవలను. మనసులో కూడా చిన్న కోరిక కూడా కలగకుండా మనసును అదుపులో పెట్టుకోవాలని చెప్తున్నారు. అట్టి కోరిక శుద్ధ కృష్ణ ప్రేమలోనికి ప్రవేశింపకుండా అడ్డగించగలదు. అలాంటి కోరిక ఏదైనా మనసులో ఉందంటే మనం భక్తిలోకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. భక్తునికి విరుద్ధంగా నిరాకారవాది హృదయం నుండి భౌతిక వాంఛను పూర్తిగా తొలగించుకున్నట అసాధ్యము అని భావించును. స్థూలమైన వాంఛలను అంచుకొనను అతడు తాను భగవంతుడు కావాలంటే అసాధ్యమైన వాంఛను మాత్రమే వీడకుండును. పరతత్వముతో అన్ని రకాలుగా సమానము కావాలంటే ఈ వాంఛను శ్రీల ప్రభుపాదుల వారు మాయ యొక్క చివరి వల అని వర్ణించరు. పరతత్వములో లీనమనండి నిరాకారవాదులు నామమాత్ర మోక్షమును గురించి దేవకీ గర్భస్థుడకు శ్రీకృష్ణుని స్థితిలో దేవతలు తమ తుది పలుకులను ఇట్లు చెప్పారు. దేవకీదేవి గర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఉదయింపబడుతున్నాడన్న విషయం తెలుసుకున్న దేవతలు ఆ టైం అక్కడికి వచ్చి ఆ గర్భంలో ఉన్న శిశువుని స్తుతించారట. ఆ స్థుతిలో ఆయన వాళ్ళు ఇలా చెప్పారట. ఏ రవిందాక్ష విముక్తమానిన త్వయ్యస్తభావాద విశుద్ధ బుద్ధయ ఆరుహ్య కృచ్ఛేణ పరం పదం తతః పతంచదో నాధృతయుష్మదంగ్రయమః. ఓ అరవిందాక్షుడా, మహోన్నతమకు స్థితినందు కొనుటకు తీవ్రముకు తపోనిష్టం చేయబట్టిన ఆ భక్తులు తామను ముక్తులుగా భావించినప్పటికీ వారి బుద్ధి అపవిత్రమై ఉన్నది. నీ పాదబద్ధముల ఎడ గౌరవము లేనందున వారు తమ కల్పిత మహోత్కృష్ట స్థానము నుండి పతితులగుదురు. దేవాదేవుడైన ఆయన మీదే మనసు లేకపోతే, ఆయన నామాన్ని తలుచుకోకపోతే, ఎంత తపస్సు చేస్తుంటే మాత్రం వాళ్ళు ఎలా ముక్తులవుతారు, వాళ్ళు పతనం అయిపోతారు అని చెప్తున్నారు. ఇది శ్రీమద్ భాగవతం 10వ స్కందం 2వ అధ్యాయం 32వ శ్లోకం. ముకుంద గోవింద నృసింహ అని భగవన్నామాలను ఉచ్చరించడే సమస్తముకు భౌతిక వాంఛల నుండి విముక్తి పొందేడి విధానమని కులశేఖర మహారాజు సూచిస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉంటే మనలో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మనకి భౌతిక వంతులు కూడా ఉండవు. ఎంతసేపు ఆయన నామం తలుచుకోవాలని ఆయన గురించిన లీలలు వినాలని ఇదే ఉంటుంది తప్ప ఇంక వేరే ఆలోచన రాదు. ఇవన్నీ కూడా శ్రీకృష్ణ నామములే. ఈ నామములన్నీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రంలో ఇమిడి ఉన్నవి. కృష్ణనామ సంకీర్తనము ఆ దేవాది దేవుని పట్ల ప్రేమను జాగృతపరచును. దానితో భౌతిక వంచలన్నీ నశింపగలవు. ఒకడు 1,00,000 రూపాయలు సంపాదించుంచో అతనికి 100 రూపాయలు అవసరము, 1000 రూపాయలు అవసరము కూడా దానితో తీరిపోయినట్లు శుద్ధ కృష్ణ ప్రేమను పొందినప్పుడు తుచ్చముకు భౌతిక అవసరములు కోరికలు పేలవములగునని శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా చెప్తుండేవారు. శుద్ధ ప్రేమ పారవశ్యంతో హరినామాన్ని కీర్తించుట భక్తునికి ప్రత్యక్షముగా భగవంతుని అద్భుతముకు రూప గుణ లీలాదులతో సంపర్కమును కలిగించును. అట్టి స్థితిలో అతడు పూర్తి సంతృప్తితో అహంకారపూరితమైన వాంఛలనన్నింటినీ విడుచును. భగవంతుని అర్చించుట, సేవించుట, అతనితో కలిసి ఉండటంతోనే భక్తుడు ఆనందమును పొందును. ధ్రువ చరిత్రము కృష్ణ చైతన్య భావన యొక్క పవిత్రీకరణ శక్తిని చక్కగా వివరించగలదు. రాజ్యమును పొందుటకే ధ్రువుడు భగవంతుని అన్వేషించను. కానీ కఠోరముకు తపస్సును చేసి విష్ణు భగవాను ముఖాముఖి దర్శించిన పిమ్మట అతడు స్వామి నేను తృప్తి చెందితిని, భౌతిక భోగముల కొరకు నేను ఎట్టి వరము నిన్ను కోరను, స్వామిని కృతార్థోస్మి వరం నయాచే హరి భక్తి సుధోదయం అని పలికాను. ఈ ధ్రువ మహారాజు 5 సంవత్సరాల బాలుడు. ఆయన పాపం తండ్రి దగ్గరికి ఎంతో ప్రేమగా తండ్రి ఒళ్ళో కూర్చోవాలని ఆశతో వెళ్తే ఆ తండ్రి ఒళ్ళో
సవితల్లి కొడుకున్నాడు. సవితల్లి వచ్చి, నువ్వు నా కడుపున పుట్టుంటే నీ ఆస్తి తీరేది, కానీ నువ్వు మీ అమ్మ కడుపున పుట్టావు కదా, అంచేత నువ్వు నా కడుపున పుట్టడం కోసం వెళ్ళి తపస్సు చేసి నాతో కడుపున పుట్టు, అప్పుడు నీ కోరిక తీరుతుంది అని చెప్తుంది. దాంతో పాపం చిన్నపిల్లాడు కదా, చాలా అందులో రాజబిడ్డేమో ఆ వయసులో కూడా ఆయనకు చాలా పౌరుషం, చాలా బాధ కలుగుతుంది. తల్లి దగ్గరికి వెళ్తాడు. తల్లి చెప్తుంది అప్పుడు, అవును నాయనా, ఏం చేస్తావు, నిజమే, నువ్వు ఆ శ్రీహరిని నమ్ముకో, ఆయన పాదాలు పట్టుకోవాలి. అది ఎక్కడ ఉంటారంటే అడవుల్లో తపస్సు చేసుకుంటే మునులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. ఆ చిన్న వయసులో ఆయన నదురు బెదురు లేకుండా, భయం లేకుండా వెళ్ళిపోతుంటే ఆయనకి నారద మహర్షి కనిపిస్తాడు. ఏంటి బాబు, ఎక్కడికి వెళ్తున్నావంటే, నేను ఇలా శ్రీహరి కోసం తపస్సు చేయడానికి వెళ్తున్నాను. చిన్నపిల్లాడు, నీకు తపస్సు ఏంటి నాయనా, చక్కగా నువ్వు ఇంట్లో ఉండు, అమ్మ దగ్గర ఉండు అంటే, ఏమీ లేదు, మీరు నాకు అడ్డం రావద్దు, మీరు ఏమైనా నాకు ఉపాయం చెప్తే చెప్పండి, లేకపోతే నన్ను వదిలేయండి అంటాడు. అప్పుడు ఆయన పట్టుదల చూసి, నిజం చెప్పాలంటే ఆయనకి నామాన్ని ఉపదేశించమని ఆ దేవాదేవుడే పంపించారు. అప్పుడు ఆయన నారాయణ మంత్రాన్ని ఇవ్వడం, ఓ నమో భగవతే వాసుదేవాయని. ఆయన ఆ చిన్నపిల్లాడు ఎంతో నిష్ఠతో తపస్సు చేయడం, 6 నెలల్లోనే ఆయన శ్రీహరి సాక్షాత్కారాన్ని పొందాడు. తీరా శ్రీహరి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యేటప్పటికి ఆయన నోటమాట మాట రాదు. ఆ చిన్న వయసులో ఆయనకి స్తోత్రం ఎలా చేయాలో ఎలా తెలుస్తుంది. అప్పుడు శ్రీహరి ఆయనకి తన శంఖంతో ఆయన స్పర్శిస్తే ఇప్పుడు అతను ఆయన్ని స్తుతిస్తారు. ఆయన ఏం కావాలో కోరుకుంటే, నేనేదో గాజు పెంకుల కోసం ఆశపడి వచ్చాను, విలువైన వజ్రం మీరు, నాకు మీ దర్శనం కలిగింది, అంతకంటే ఇంకేమీ వద్దు అంటారు ఆయన. అది ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. భగవత్ ప్రేమ అందరిలో నిద్రాళముగా ఉన్నది. పవిత్రమైన వాంఛను తీర్చుకున్నట్టే అట్టి ప్రేమానుభూతికి మార్గము. వాంఛా ప్రవృత్తిని చంపుకోమని వైష్ణవాచార్యులు ఎన్నడూనూ మనల్ని ఆదేశించరు. పైగా శుద్ధ భక్తియుక్త సేవారుచిని జాగృతపరుచుటనే వాంఛించమని వారు మనకు ఆదేశిస్తుంటారు. మనకు కోరిక ఉండొచ్చు, ఎలాగా దేవుడి పాదాలను పట్టుకోవాలి, దేవుడికి సేవ చేయాలి, ఈ దేవుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదమే తీసుకోవాలి, ఇంతకు మించి మనం వేరే దేవుడికి నచ్చినట్టుగా మనం వసులుకోవాలి, ఆయన చూపు మన మీద పడాలి, అలా అదనమాట మనకు ఉండాల్సిన వాంఛలు, అంతేకాని భౌతిక వాంఛలు కాదు. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈరోజు ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ మరికొన్ని శ్లోకాలతో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.